వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి ఈరోజు జాలంపల్లి డ్యామ్కి అయితే వచ్చాను. సో నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడికి రావడం. మా హస్బెండ్ని నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను జాలంపల్లి డ్యామ్కి తీసుకువెళ్ళమని. సో అంటే మనకి దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఆల్మోస్ట్ విజిట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది కూడా మాకు దగ్గరలోనే ఉంటుండే, కాకపోతే ఇప్పుడు మా ఆయన్ని అడిగినా సరే వెళ్దాం అంటూ ఉంటారు, కానీ ఆ ప్లాన్ అలా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈరోజు ఎలా అయినా సరే వెళ్ళాల్సిందే అని పట్టుబట్టి అయితే నేను తీసుకొచ్చేసాను. ఫస్ట్ టైం రావడం. నువ్వు ఎన్నోసారి వచ్చావు? నేను ఇప్పుడు 4-5 టైమ్స్ వచ్చి ఉంటాను ఇక్కడికి. సో తను కూడా మ్యారేజ్కి ముందైతే వచ్చారంట. ఇక్కడ సమ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇది మొత్తం ఎంట్రన్స్ అన్నమాట. దూరం నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఫైనల్లీ నేను జాలంపల్లి డ్యామ్కి అయితే తీసుకొచ్చాను మా వైఫ్ని. చాలా రోజుల నుంచి అడుగుతుంది తను తీసుకురమ్మని, బట్ మనకు కుదరక తీసుకురాలేదు. ఈ ప్లేస్ నేను ఎప్పుడు 10 years 8 years బ్యాక్ విజిట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు విజిట్ చేయడం అనేది జరిగింది. చూద్దాం, ఈ వ్యూ అంతా మొత్తం అంతా చూపిస్తాను. ఈ డామ్ అయితే ఈవినింగ్ టైమే విజిట్ చేయాలి, ఎందుకంటే అప్పుడే చల్లగా ఉంటుంది కాబట్టి వ్యూ అయితే చూడడానికి అదిరిపోతుంది. మాకైతే ముందుకు వెళ్ళడానికి ఎంట్రీ లేదు, ఎందుకంటే అక్కడ గేట్లు ఉంటాయి. గేట్లే మేము చూడాలనుకున్నాము. అలా కిందకి వెళ్ళే అవకాశం కూడా ఉంది, కాకపోతే అక్కడ ఏమో తేనెపట్టు ఉంది, అక్కడ ముందుకు ప్రవేశం లేదని అక్కడ నుంచి అరుస్తూ చెప్పేశారు. అందుకే మేము దూరం నుంచి చూసి వచ్చేసాము. వ్యూ అయితే కోనం డ్యామ్ చూశాను నేను. సో మాకు దగ్గరలో ఉంది. సో ఆల్మోస్ట్ అలాగే ఉంది ఇది కూడా. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ మేము ఇంకా ముందుకు వెళ్దామని అనుకున్నాం. అక్కడ అలౌడ్ లేదు అంటున్నారు ప్రెజెంట్. సో సమ్ వర్క్స్ ఏవో జరుగుతున్నాయంట. సో అందుకని మేము ఇక్కడే ఆగిపోయాం. వ్యూ అయితే చాలా బాగుంది. ఈరోజు కొంచెం మా కోసమని మేము టైం స్పెండ్ చేయడానికి అలా ఈవినింగ్ వచ్చామన్నమాట. వ్యూ అయితే అదిరిపోయింది. ఎండ కూడా ఈరోజు ఎక్కువగా లేదు, కొంచెం తక్కువగానే ఉంది. సో అని మేము ఈవినింగ్ 3కి అలా స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చేసరికి 4:30 అయ్యింది. యాక్చువల్లీ మేము అనుకున్న ప్లాన్ ఒకటి, మేము బయట వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. మార్నింగ్ వర్షం పడడంతో ప్లాన్ చేంజ్ అయ్యి దగ్గరున్న ప్లేస్నే విజిట్ చేయలేకపోతున్నాం కదా అని చెప్పి తిని డిసప్పాయింట్ చేయడం ఎందుకని సడన్గా ఇలా జాలంపల్లి రావడం అనేది జరిగింది. సరే అలేఖ్య, ఇప్పుడు మరి ఏం చేద్దాం? వెళ్ళిపోదామా, ఇంకా కొంతసేపు ఉందామా? నాకైతే ఇంకా ఇక్కడ ఉండాలనే ఉంది, కాకపోతే ఇంకా ముందుకి కూడా వెళ్ళడానికి అయితే ఉంది, బట్ అక్కడ సంథింగ్ అలౌడ్ లేదు అంటున్నారు ప్రెజెంట్. ఏదో సమ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడి నుంచే మేము వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ కొంచెం కింద ఒక స్పాట్ ఉంది. సో అక్కడికి వెళ్దాం అని అనుకుంటున్నాం. కొంతసేపు చూసి ఆ కిందకి దిగి ఫొటోస్ కోసం అయితే వెళ్ళాలని నేను అనుకుంటున్నా. కాకపోతే నాకు వాటర్ అంటే కొంచెం భయం. సో తిను ఉన్నారు కాబట్టి నాకు భయం లేదు. సో ఎలా అయినా వెళ్ళి అందులోకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని వచ్చేయాలి.
సన్సెట్ టైంలో వ్యూ అయితే అదిరిపోయింది, అసలు చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్. అండ్ మేము 4:30 నుంచి 6 వరకు ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత రిటర్న్ అయిపోయాము. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.